దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఏప్రిల్ 25. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ కాచి కాపాడి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు. ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి. స్తుతులలో, ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడూ నన్ను వినువలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరిగెత్తినను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. మనుషులు మోసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు. మనోవేదనతో నిన్ను విడచి పరిగెత్తెను, నన్ను వెంటాడి నీ సేవను చేసితివి. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపుకు కారణమా. నా ఆధారమా, నా దైవమా, పిలిచిన ఈ పిలుపుకు కారణమా. స్తుతులు. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదనని వాగ్దానము చేసిన దేవా, నీకే స్తోత్రం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతునని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నీకు తోడై ఉన్నాను, భయపడుకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడుకుము అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడని నేనే అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందునని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. మీలో ఎవడైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. వాగ్దానములు. నిత్యమైన ఆశీర్వాదములు. ఇదిగో నీకు సంతాన అభివృద్ధి పొందించి నిన్ను విస్తరింపజేసి నీవు జనముల సమూహమగునట్లు చేసి నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్యముగా ఇచ్చెదనని సెలవిచ్చెను. ఆమేన్. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగునని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. వారికి నీ అభిషేకము చేయుము, వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునని వాగ్దానం చేసిన దేవా, నీకే స్తోత్రం. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమును కలిగి ఉండును. ఆమేన్. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు. ఆమేన్. నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. ఆమేన్. సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. ఆమేన్. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఆమేన్. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వెళ్ళెదరు, వారి తలల మీద నిత్యానందము ఉండును. ఆమేన్. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడక ఉందురు. ఆమేన్. ప్రభువే నా బలము, నా గానము, ఆయనే నా రక్షణై ఉన్నాడు. ఆమేన్.
విశ్వాస ఒప్పుకోలు. నా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రభువును ప్రేమించెదను. ఆమెన్. బలమును పరాక్రమమును ప్రభువు దానములు. ఆమెన్. హెచ్చించువాడును బలమిచ్చువాడును నా ప్రభువే. ఆమెన్. శత్రువులను పగ తీర్చువారిని మాన్పివేటకు నా స్తుతుల మూలముగా ప్రభువు ఒక దుర్గమును స్థాపించి ఉన్నాడు. ఆమెన్. నాకు బలముగా ఉన్న నా ప్రభువును ప్రేమించెదను. ఆమెన్. తన బలమును బట్టి నన్ను హెచ్చించుకొని ప్రభువునకు గానము చేయుచు ప్రభు పరాక్రమమును కీర్తించెదను. ఆమెన్. ప్రభువా నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయము. ఆమెన్. ప్రభువే నా ఆశ్రయము, నా కేడము గనుక నా హృదయము ప్రహర్షించుచున్నది. ఆమెన్. ప్రభువు నాకు బలము అనుగ్రహించును, నాకు సమాధానము కలగజేసి నన్ను ఆశీర్వదించును. ఆమెన్. నా దేవుడు నాకు ఆశ్రయమును, దుర్గమును, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడునై ఉన్నాడు. ఆమెన్. నా రక్షణకును మహిమకును దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. ఆమెన్. మొదటి రాజుల గ్రంథము 9 నుండి 11 అధ్యాయములు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయ కోరినదంతటినీ చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఇలాగు సెలవిచ్చెను. నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీల మీద సింహాసనాసీనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చి ఉన్నట్లు ఇశ్రాయేలీల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనీయక వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సముఖములో నుండి కొట్టివేసెదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఈ మందిర మార్గమున వచ్చివారందరూ దాన్ని చూచి ఆశ్చర్యపడి సి అని యెహోవా ఈ దేశమునకు ఈ మందిరమునకును ఇలాగని ఎందుకు చేసినని అడగగా జనులిట్లందరూ ఐగుప్తు దేశములో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకుని కొలిచి పూజించుచూ వచ్చిరు గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి రప్పించి ఉన్నాడు. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును ఈ రెండింటిని 20 సంవత్సరములలోగా కట్టించెను. అతడు పని ముగించిన తర్వాత తూరు రాజైన హీరాము సొలొమోను కోరినంత మట్టుకు దేవదారు మ్రాణులను సరళ వృక్షపు మ్రాణులను బంగారమును అతనికి వచ్చి ఉన్నందున సొలొమోను గలిలియా దేశమందున 20 పట్టణములను హీరాముకు అప్పగించెను. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు కనుక నా సహోదరుడా నీవు నాకు ఇచ్చిన ఈ పట్టణములు ఏపాటివనెను. నేటి వరకు వాటికి కాబూల్ అని పేరు. హీరాము 240 మణుగుల బంగారమును రాజునకు పంపించెను. యెహోవా మందిరమును సొలొమోను నగరమును మిల్లోను యెరూషలేము యొక్క ప్రాకారమును హాసోరు మెగిద్దో గిజేరు అను పట్టణములను కట్టించుటకు సొలొమోను వెట్టివారిని పెట్టెను. ఐగుప్తు రాజైన ఫరో గెజేరు మీదకు వచ్చిన దాన్ని పట్టుకొని అగ్నిచేత కాల్చి ఆ పట్టణమందున్న కనానీయులను హతము చేసి దానిని తన కుమార్తె అయిన సొలొమోను భార్యకు కట్నముగా ఇచ్చెను. సొలొమోను గెజేరును కట్టించెను మరియు దిగువన బేత్ హోరోనును బైతాతును అరణ్యములోనున్న తద్మోరును సొలొమోను భోజన పదార్థములకు ఏర్పాటైన పట్టణములను రథములకు ఏర్పాటైన పట్టణములను రౌతులకు ఏర్పాటైన పట్టణములను సొలొమోను యెరూషలేమునందును లెబానోనునందును తాను ఏలిన దేశమంతటి యందును ఏదేది కట్టుటకు కోరెనో అదిను కట్టించెను. అయితే ఇశ్రాయేలు కాని అమోరీయులు, హిత్తీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబూసీలు అను వారిలో శేషించిన వారు ఉండిరి. ఇశ్రాయేలీలు వారిని నిర్మూలము చేయలేకపోగా వారి దేశమందు శేషించి ఉన్న వారి పిల్లలను సొలొమోను దాసత్వము చేయ నియమింపగా నేటి వరకు అలాగు జరుగుచున్నది. అయితే ఇశ్రాయేలీలలో ఎవరినైనాను సొలొమోను దాసునిగా చేయలేదు. వారు రానువ వారుగాను తనకు సేవకులుగాను అధిపతులుగాను సైన్యాధిపతులుగాను అతని రథాధిపతులుగాను రౌతులుగాను ఉండిరి. సొలొమోను యొక్క పని మీదనున్న ప్రధానులు 550 మంది. వీరు పనివాండ్ల మీద అధికారులుగా ఉండిరి. ఫరో కుమార్తె దావీదుపురము నుండి సొలొమోను తనకు కట్టించిన నగరునకెక్కి రాగా అతడు మిల్లోను కట్టించెను. మరియు సొలొమోను తాను కట్టించిన బలిపీఠం మీద ఏడాదిలో 3 మారులు దహన బలులను సమాధాన బలులను యెహోవాకు అర్పించుచు
యెహోవా సముఖమందున్న పీఠము మీద ధూపద్రవ్యము వేయుచుండెను. పిమ్మట అతడు మందిరమునకు సమాప్తము చేసెను. మరియు రాజైన సొలొమోను ఏదోము దేశపు ఎర్ర సముద్ర తీరమందున్న ఏలాతు దగ్గర ఏసోన్గెబెరునందు ఓడలను కట్టించెను. సొలొమోను సేవకులతో కూడా హీరాము సముద్ర ప్రయాణము చేయనెరిగిన ఓడవారైన తన దాసులను ఓడల మీద పంపెను. వారు ఓఫీరును స్థలమునకు పోయి అచ్చట నుండి 840 మణుగుల బంగారమును రాజైన సొలొమోను నొద్దకు తీసుకుని వచ్చిరి. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థములు గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానిని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండి పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమునందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమొందినదై రాజుతో ఇట్లనెను: నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను విన్న మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించియున్నది. నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించు నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఇశ్రాయేలీల యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకును రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలమును చేయించును. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్లు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల వద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించెను. డాలు ఒకటింటికి 600 తులములు ఎత్తు బంగారం ఉండెను. మరియు సుత్తెతో కొట్టిన బంగారముతో అతడు 300 కేడములను చేయించెను. కేడెం ఒకటింటికి 300 బంగారపు తులముల ఎత్తు బంగారం ఉండెను. వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను. మరియు రాజు దంతము చేత పెద్ద సింహాసనము చేయించి సువర్ణముతో దాన్ని పొదిగించెను. ఈ సింహాసనమునకు 6 మెట్లుండెను. సింహాసనం మీది భాగపు వెనుక తట్టు గుండ్రముగా ఉండెను. ఆసనమునకు ఇరుపార్శ్వముల యందు ఊతలుండును. ఊతల దగ్గర 2 సింహములు నిలిచియుండును. ఇరుప్రక్కల 6 మెట్ల మీద 12 సింహములు నిలిచియుండెను. అటువంటిది ఏ రాజ్యమందైనను చేయబడలేదు. మరియు రాజైన సొలొమోను పానపాత్రలు బంగారపువై ఉండెను. లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారపువే. వెండిది ఒకటియూ లేదు. సొలొమోను దినములలో వెండి ఎన్నికకు రాలేదు. సముద్రమందు హీరాము ఓడలతో కూడా తర్షీషు ఓడలను రాజునకు కలిగి ఉండెను. ఈ తర్షీషు ఓడలు 3 సంవత్సరములకు ఒకమారు బంగారమును, వెండిని, దంతమును, కోతులను, నెమిలి పిట్టలను తీసుకుని వచ్చుచుండెను. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకే లోకులందరూ అతని చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధ ఆయుధములు గాని, గంధవర్గములు గాని, గుర్రములు గాని, కంచెర గాడిదలు గాని తన తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకే ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్ద ఉంచ నిర్ణయించెను. రాజు యెరూషలేములో వెండిని రాలంత విస్తారముగా వాడుక చేసెను. దేవదారు మ్రాణులను షెఫేలా ప్రదేశమునున్న మేడి చెట్ల వలె విస్తరింపజేసెను. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన
ధరనిచ్చి గుంపులు గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు ఇచ్చిరి. హిత్తీల రాజులందరి కొరకును ఆరాము రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. మోయాబీలు, ఎదోమీలు, అమోనీలు, సీదోనీలు, హిత్తీలు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అస్తారోతు అను సీదోనీల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీల హేయమైన దేవతకు, మొలేకు అను అమోనీయుల హేయమైన దేవతకు యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయచు బలులు నర్పించుచున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఈలాగు చేసెను. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేసెదను. రాజ్యమంతయు తీసివేయను. నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన యెరూషలేము నిమిత్తమును ఒక గోత్రము నీ కుమారునికి ఇచ్చెదను. యెహోవా ఏదోమీయుడైన హదదు అను ఒకని సొలొమోనునకు విరోధిగా రేపెను. అతడు ఏదోము దేశపు రాజవంశస్థుడు. దావీదు ఏదోము దేశము మీద యుద్ధము చేయుచుండగా సైన్యాధిపతి అయిన యోవాబు చంపబడిన వారిని పాతిపెట్టుటకు వెళ్ళి ఉన్నప్పుడు ఏదోము దేశమందున్న మగవారినందరినీ హతము చేసెను. ఏదోములోనున్న మగవారినందరినీ హతము చేయు వరకు ఇశ్రాయేలీలందరితో కూడా యోవాబు 6 నెలలు అచ్చట నిలిచెను. అంతటా హదదును అతనితో కూడా అతని తండ్రి సేవకులలో కొందరు ఏదోమీయులను ఐగుప్తు దేశంలోనికి పారిపోయిరి. హదదు అప్పుడు చిన్నవాడై ఉండెను. వారు మిద్యాను దేశంలో నుండి బయలుదేరి పారాను దేశమునకు వచ్చి పారాను దేశం నుండి కొందరిని తోడుకుని ఐగుప్తులోనికి ఐగుప్తు రాజున ఫరో నద్దకు రాగా ఈ రాజు అతనికి ఇల్లును భూమియు ఇచ్చి ఆహారము నిర్ణయించెను. హదదు ఫరో దృష్టికి బహు దయ పొందగా తాను పెండ్లి చేసుకునిన రాణి అయిన తహ్పేసేనేసు సహోదరిని అతనికి ఇచ్చి పెండ్లి చేసెను. ఈ తహ్పేసేను యొక్క సహోదరి అతనికి గెనుబాతు అను కుమారుని కనెను. ఫరో ఇంట తహ్పేసేసు వీనికి పాలు విడిపించెను గనుక గెనుబాతు ఫరో కుటుంబీకులలో నివసించి ఫరో కుమారుల్లో ఒకడుగా ఎంచబడెను. అంతటా దావీదు తన పితరులతో కూడా నిద్ర పొందిన సంగతి, సైన్యాధిపతి అయిన యోవాబు మరణమైన సంగతిని ఐగుప్తు దేశమందు హదదు విని నేను నా స్వదేశమునకు వెళ్ళుటకు సెలవిమ్మని ఫరోతో మనవి చేయగా ఫరో నీవు నీ స్వదేశమునకు వెళ్ళ కోరుటకు నా యొద్ద నీకేమి తక్కువైనదని అడిగాను. అందుకు హదదు తక్కువైనదేదియూ లేదు గాని ఎలాగునైనను నన్ను వెళ్ళనిమ్మనెను. మరియు దేవుడు అతని మీదకి ఎల్యాదా కుమారుడైన రెజోను అని ఇంకొక విరోధిని రేపెను. వీడు శోభారాజైన హదదేజరు అను తన యజమాని యొద్ద నుండి పారిపోయినవాడు. దావీదు శోభా వారిని హతము చేసినప్పుడు ఇతడు కొందరిని సమకూర్చి కూడిని యొక్క సైన్యమునకు అధిపతియే దమస్కునకు వచ్చి అచ్చటి నివాసము చేసి దమస్కులో రాజయ్యను. హదదు చేసిన ఈ కీడుగాక సొలొమోను బ్రతికిన దినములనియు ఇతడు ఆరాము దేశమందు ఏలినవాడే ఇశ్రాయేలీలకు విరోధి అయి ఉండి ఇశ్రాయేలీయందు అసహ్య గలవాడై ఉండెను. మరియు సొలొమోను సేవకుడైన యరొబాము సహా రాజు మీదకి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరూహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదకి లేచుటకు హేతువేమనగా సొలొమోను మిల్లో కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బేటలు బాగు చేయుచుండెను. అయితే యరొబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పనియందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకుని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటి యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతని మార్గమందు కనుగొనెను. అహీయా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను.
అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రములను పట్టుకుని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకు, కెమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోను అను అమోనీల దేవతకును మ్రొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములో నడవకయు ఉన్నారు. గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చెదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీల గోత్రములో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. రాజ్యము వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకుని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తును. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములనిచ్చెదను. నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదునకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రమును ఇచ్చెదను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయుచు ఇశ్రాయేలు వారి మీద రాజువై ఉందువు. నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీ విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. వారు చేసిన క్రియలను బట్టి నేను దావీదు సంతతి వారిని బాధపరచుదును గాని నిత్యము బాధింపను. జరిగిన దానిని విని సొలొమోను యరొబామును చంప చూడగా యరొబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణము అగు వరకు ఐగుప్తులోనే ఉండెను. సొలొమోను చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన అంతటిని గూర్చియు అతని జ్ఞానమును గూర్చియు సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. సొలొమోను యెరూషలేము నుండి ఇశ్రాయేలీలందరినీ ఏలిన కాలము 40 సంవత్సరములు. అంతట సొలొమోను తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తర్వాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజయ్యను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దైవ, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, మా ఎల్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా ప్రతి అపరాధమును దయతో క్షమించుము, మా ప్రతి పాపమును దయతో క్షమించు ప్రభా. ఇగో వినిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించు భాగ్యం మాకు దయచేయండి. వాక్యం మా హృదయాలో నూరంతలుగా ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇగో మమ్మల్ని, మా కుటుంబాలను, మా ఇరుగు పొరుగు, మా పట్టణాలు, మా ప్రాంతాలు అన్నిటినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటాం ప్రభా. మాలో ఎవరు ఏ బలహీనతతో ఉన్నారో వారి వారి బలహీనతల నుంచి గొప్ప విడుదల యేసు క్రీస్తు నామంలో కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. ఈ దినమంతా మీకు ఇష్టలుగా, మీ చిత్తానుసారంగా, మీ హృదయానుసారులుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి. సత్యము నుండి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి. మరింత సమీపంగా మీకు వచ్చే కృపను మాకు దయచేయండి. పైనున్న వాటిని మాత్రమే వెదికే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా, ఆత్మ పూర్ణులై మేము ఉండు భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థనాత్మతో, విజ్ఞాపనాత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము. అయ్యా, అలాగే తండ్రి, మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. 150 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి నాయన. ఇదిగో తండ్రి, అగ్నిగుండము నుండి ప్రతి ఆత్మను మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన, భారతదేశంపై నీ కృప కలుగును గాక ప్రభా. ఈ సంవత్సరం నాయన మంచి ప్రభుత్వము ప్రభా, నీ చిత్తంలో ఉండు ప్రభుత్వం ఏర్పాటగునట్లు నీ కృపను అనుగ్రహించండి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరినీ నీ హస్తాలకు, నీ కృపకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. నీతి న్యాయంతో పరిపాలించే కృపను మీరు అనుగ్రహించండి. ఇంకను సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలను మీరు నైనా జ్ఞాపకం చేసుకోండి. సువార్థికులను లేపండి, ప్రవక్తలను లేపండి, అపోస్తలను లేపండి ప్రభా. నీ పరిచర్య చేసేవారిని, యవన బిడ్డలను మీరు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఇజ్రాయెల్ దేశానికి క్షేమము కలుగును గాక, ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమము కలుగును గాక నాయన. ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని మీరు మాన్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి, శాంతి సమాధానాలు మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి, మమ్మల్ని నడిపించండి. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.